వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త టాపిక్ చెప్పుకోబోయే ముందుగా ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫస్ట్ నేర్చుకుందాం. టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అండి. సో కొంచెం వాయిస్ కోల్డ్ వల్ల బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. సో నేను మీకు నిన్న ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి మనం సమ్ము మెనీ గురించి డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. దానిలో భాగంగానే మీకు టెస్ట్ ఆఫ్ ది డే ఇచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఐ నీడ్ డాష్ కాఫీ. ఇక్కడ కాఫీ అనేది మనం ఎంత అని చెప్తాం, అవునా? సింపుల్గా ఇది ఆన్సర్ చేయాలంటే. సో ఆన్సర్ వచ్చేసరికి ఐ నీడ్ సమ్ కాఫీ. సమ్ అనేది కరెక్ట్ ఆన్సరు. ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేశారు, కరెక్ట్గా చేశారు. సెకండ్ దానికి షీ హ్యాస్ డాష్ పెన్స్. ఇక్కడ మీరు చిన్న లాజిక్, ఇక్కడ పెన్స్ అనేవి ఎంత ఎక్కువ ఉన్నాయా లేదంటే లార్జ్ క్వాంటిటీనా మనకి ఏమీ తెలియదు. సో మనం ఇక్కడ సమ్ అనేది ఆన్సర్ అనమాట. షీ హ్యాస్ సమ్ పెన్స్. పోనీ లేదంటే అక్కడ క్వాంటిటీనో ఏదైనా అంటే కౌంటబుల్ కనుక ఇచ్చి ఏమైనా ప్లెంటీ అంటే ఎక్కువ ఉన్నాయని చెప్తే మనం మెనీ వాడచ్చు. కానీ మనకేం తెలియదు కాబట్టి సమ్ పెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సమ్కి మెనీకి డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి. మీ కమెంట్స్ అనేది ఖచ్చితంగా చెప్పండి అర్థమైందా లేదా అనేది. సో కమింగ్ టు ది టుడేస్ టాపిక్, మనం అడ్వాన్స్డ్ వొకాబులరీలో భాగంగా ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ ఎలా పలకాలి? కాంప్రహెన్సివ్ అని పలకాలి, ఓకేనా? మనం కాంప్రహెన్సివ్ అంటే సంపూర్ణమైన, సమగ్రమైన, అన్ని కోణాలను కలిపి లేదంటే విస్తృతమైన అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా దీన్ని ఎలా చెప్తాం? కంప్లీట్, ఫుల్, ఆల్ ఇన్క్లూజివ్, ఎక్స్టెన్సివ్, ఇన్ డెప్త్, జనరల్, ఓవరాల్, కవర్ ఆల్, ఆల్ ఇన్ చెప్పాల్సిన సందర్భంలో మనం కాంప్రహెన్సివ్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెథడ్లో ఎలా పలకాలి? కాంప్రహెన్సివ్. ఈ చంకు మెథడ్ అనేది ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. చంక్స్ అంటే ముక్కలు, అంటే ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీయడాన్ని చంక్స్ అంటారు. ఆ చంక్స్నే మనం సిలబల్స్ అంటాము. ఇప్పుడు కాంప్రహెన్సివ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి, ఓకేనా? సో మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి లేదంటే మనం ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ రాసేటప్పుడు పలుకుతూ రాస్తాం కదా, అలాంటప్పుడు ఈ చంకు మెథడ్ని వాడితే స్పెల్లింగ్ అనేది మిస్టేక్ తప్పు కాకుండా మనం వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్, మనం పలికే విధానం కరెక్ట్గా పలకడం కోసమే ఈ మెథడ్ అనమాట. సో అర్థమైంది కదా ఎలా పలకాలి అనేది. సో దీన్ని మనం సెంటెన్స్ రూపంలో ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎగ్జాంపుల్ ద్వారా ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. We need a comprehensive plan to solve this issue. We need a comprehensive plan to solve this issue అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు ఒక సంపూర్ణమైన ప్రణాళిక అవసరం అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. He prepared a comprehensive report. He prepared a comprehensive report అంటే అతను ఒక సంపూర్ణమైన నివేదికను సిద్ధం చేశాడు అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కాంప్రహెన్సివ్ అనేది ఒక ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ అంటే ఏంది? ఒక గుణాన్ని తెలిపేది, ఓకేనా? మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో అదనమాట. క్లామ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మళ్ళీ వినండి. క్లామ అంటే ఆర్ అనేది సైలెంట్, మనం లోపల పలుకుతాం కానీ అది థ్రోట్ నుంచి బయటికి రాకూడదు. సో అర్థమైంది కదా ప్రొనౌన్సియేషను. క్లామ అంతే. సో క్లామ అంటే నిరసన లేకపోతే కోలాహలం, తీవ్రమైన గందరగోళం, డిమాండ్ అని అర్థం అన్నమాట. అంటే మనం జనరల్గా ఏమంటూ ఉంటాం, ఏం వాడతాం దీని ప్లేస్లో? స్క్రీమింగ్ అంటే పెద్దగా అరవడం, రోరింగ్ అంటే గర్జన, షౌటింగ్ అరవడమే కదా, అప్రోర్ అవుట్ క్రై పెద్దగా ఏడవడం, అవుట్ బర్స్ట్ అంటే
వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఇంకా బర్స్ట్ అయిపోయి ఇంకా అరుస్తూ ఉంటారు కదా, కేకలు పెట్టి. సో ఇవన్నీ కూడా క్లామర్ కిందే వాడతామన్నమాట మనం. సో దీన్ని మనం అడ్వాన్స్ లెవెల్లో క్లామా అని వాడతామన్నమాట. సో దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలకాలి? ఇప్పుడు చెప్పాను కదా, ఆర్ అనేది సైలెంటు. సో నాతో పాటు కలిపి పలకండి ఎలా పలకాలి అనేది. క్లామ్ ఓ, క్లామ్ ఓ, క్లామా, క్లామ్ అ అని పలకాలి. సో అర్థమైంది కదా. దీన్ని మనం సెంటెన్స్ ద్వారా పీపుల్ క్లామర్ ఫర్ జస్టిస్, పీపుల్ క్లామర్ ఫర్ జస్టిస్. ఇక్కడ ఆల్రెడీ ఈడీ ఉంది అంటే జరిగిపోయిందనమాట. ప్రజలు న్యాయం కోసం, అంటే జస్టిస్ అంటే న్యాయం, న్యాయం కోసం గట్టిగా నిరసన చేశారు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది చిల్డ్రన్ క్లామర్డ్ ఫర్ ఐస్ క్రీమ్, ది చిల్డ్రన్ క్లామర్డ్ ఫర్ ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఐస్ క్రీమ్ కోసం గొడవ చేశారు అని అర్థం అన్నమాట. సో మీకు ఇప్పుడు క్లియర్ కదా, అర్థమైందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మోడెస్టీ. ఎలా పలకాలి? మోడెస్టీ అని పలకాలి, మోడెస్టీ అని పలకాలి. మోడెస్టీ అంటే వినయం, నమ్రత, ఒద్దిక, లేదంటే నిరాడంబరత, తక్కువగా మాట్లాడడం, మంచి నడవడిక, అహంకారం లేకుండా ఉండడం, వినయంగా ఉండడం అని అర్థం అన్నమాట. మనం జనరల్గా హంబుల్నెస్, హ్యూమిలిటీ, క్వైట్నెస్, టిమిడిటీ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో మోడెస్టీ అని చెప్తామన్నమాట. సో మనం ఎలా పలకాలి చంకు మెదడులో దీన్ని? మోడ్ ఎస్ టీ, మోడ్ ఎస్ టీ అని పలకాలి. సో ఇది ఇట్లా విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తామన్నమాట, చేయగలుగుతాం. సో దీన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మోడెస్టీ ఈజ్ ఏ గ్రేట్ క్వాలిటీ, అంతే కదా. మోడెస్టీ ఈజ్ ఏ గ్రేట్ క్వాలిటీ. వినయం అనేది ఒక గొప్ప గుణం, అది అందరికీ ఉండదు, ఎంతో కొంతమందికే తప్ప. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హర్ మోడెస్టీ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్, హర్ మోడెస్టీ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ అంటే ఆమె యొక్క వినయం అనేది అందరినీ ఆకట్టుకుంది, అంటే అందరినీ ఆకర్షించింది అని అర్థం అన్నమాట. సో ఇది క్లియర్ కదా మీకు. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి రిడండెన్సీ, రిడండెన్సీ. మళ్ళీ పలకండి నాతో పాటు, రిడండెన్సీ అని పలకాలి. సో మనం దీన్ని జనరల్గా వాడుతూ ఉంటాం. ఇంకొకటి జాబ్ కాంటెక్స్ట్లో కూడా వాడతాం అన్నమాట. సో జాబ్ కాంటెక్స్ట్లో మీనింగ్ అనేది మారిపోద్ది. ఇప్పుడు అదేంటో చూద్దాం. రిడండెన్సీ అంటే అవసరం లేని పదాలు పునరావృతం, అంటే అవసరం లేకపోయినా కానీ అవి మళ్ళీ రిపీట్ అవ్వడం అన్నమాట. ఓకేనా. పునరావృతం అంటే అర్థమైంది, మళ్ళీ రిపీట్గా రావడం. అవసరం లేని పదాలు పునరావృతం అని అర్థం అన్నమాట రిడండెన్సీ అంటే. సో లేకపోతే పునరావృతం, ఆవశ్యకత లేకుండా పునరావృతం అని అర్థం. అదే జాబ్ కాంటెక్స్ట్లో అయితే ఉద్యోగం కోల్పోవటం, ఉద్యోగం లేకుండా చేయటం అని అర్థం వస్తుంది, గుర్తుపెట్టుకోండి బాగా. జనరల్గా మనం దీన్ని ఈ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? రెపిటేషన్, రెపిటేటివ్నెస్, డిఫ్యూజన్, హైపర్బోలా, రీఇటిరేషన్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం రిడండెన్సీ అని చెప్తామన్నమాట. మనం దీన్ని చంకు మెదడులో రీడన్డెన్సీ, రీడన్డెన్సీ, రిడండెన్సీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా అవాయిడ్ రిడండెన్సీ ఇన్ యువర్ రైటింగ్, అవాయిడ్ రిడండెన్సీ ఇన్ యువర్ రైటింగ్ అంటే నీ రచనలలో, లేదంటే నువ్వు రాస్తున్నప్పుడు అవసరం లేని పదాల వాడకాన్ని నివారించు, అవాయిడ్ అని అర్థం అన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. జాబ్ కాంటెక్స్ట్లో అయితే హీ లాస్ట్ హిస్ జాబ్ డ్యూ టు రిడండెన్సీ, హీ లాస్ట్ హిస్ జాబ్ డ్యూ టు రిడండెన్సీ అంటే ఆ కంపెనీలో అవసరం లేకపోవడం వల్ల అతని జాబ్లో నుంచి తీసేశారు, అతని జాబ్ కోల్పోయాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ప్లైట్. ఎలా పలకాలి?
ప్లైట్. అక్కడ ఇచ్చాను చూడండి, చంకు మెదడుకి కింద ఇచ్చాను, వర్డ్ కింద ఇచ్చాను. ప్లైట్ అని పలకాలి. ప్లైట్ అంటే దుర్దశ, దుస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి, లేకపోతే కష్టస్థితి, బాధాకరమైన పరిస్థితి, దయనీయమైన స్థితి అని అర్థం. సో మనం జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో ట్రబుల్, డిఫికల్టీ, మెస్సీ, ఎక్స్ట్రీమ్సిటీ, ఓకేనా, కండిషన్, కేస్, స్టేట్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్ లెవెల్లో మనం ప్లైట్ అని వాడతామన్నమాట. మనం దీన్ని, ఇది సింగిల్ సిలబసే అండి. సో దీన్ని మనం నౌన్గా వాడతాము. సో దీన్ని ఎలా పలకాలి? ప్లైట్ అని పలకాలి. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, ది మూవీ షోస్ ది ప్లైట్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ప్లైట్ ఆఫ్ అంటే ఎవరి యొక్క దుస్థితి చెప్తుంది? రైతుల యొక్క దుస్థితి చెప్తుంది. ఆ సినిమా అనేది రైతుల యొక్క దుర్దశ అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూపిస్తుంది అని అర్థం అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ షుడ్ హెల్ప్ దోస్ ఇన్ ప్లైట్. అంటే కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయపడాలి అని అర్థం అన్నమాట. సో క్లియర్ కదా, అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం జలుబు వల్ల నాకు అసలు రన్నీ నోస్, సౌండ్స్ ఒకవేళ డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఎక్స్క్యూజ్ చేయండి. సో నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వర్డ్ వచ్చేసరికి అసాల్ట్. దీన్ని ఎలా పలకాలి, చంకు మెదడులో ఎలా నేర్చుకోవాలి, దీన్ని ఎన్ని అర్థాలుగా వాడాలి, ఎన్ని సందర్భాల్లో వాడతాం, దీన్ని సెంటెన్స్ ద్వారా ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం కమింగ్ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ కూడా తప్పైనా పర్వాలేదు, కనీసం చెప్పడానికి ట్రై చేయండి. వీడియోలో చెప్తున్నాను, ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ గ్రోనే కాదు, అసలు నాకు ఇంకేమన్నా బాగా చెప్పాలా, ఇంకేమన్నా అనేది నాకు తెలియాలి కదా. సో కొంతమంది అయినా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.